రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లస్కర్గూడ గ్రామంలో రాత్రి హోలీ పండుగ సందర్భంగా కాముడు దహన సంస్కారాలు గ్రామ పెద్దలు కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ 5వ వార్డు నెంబర్ గుండె కవిత సుధాకర్ మాట్లాడుతూ హోలీ పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా హోలీ పండుగ విశిష్టత, కథ, వేడుకల గురించి ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపాలని చూసిన రాక్షసుడైన హిరణ్యకశిపుడు సోదరి హోళిక అగ్నిలో కాలిపోకుండా ఉండే వరం ఉన్నా కూడా ప్రహ్లాదుడిని చంపబోయి చివరకు తనే మరణిస్తుంది. ఇది భక్తికి, ధర్మానికి ఇచ్చే సందేశం. మరొక కథనం ప్రకారం శ్రీకృష్ణుడు రాధపై రంగులు చల్లినందున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిద్ధగోని భారతమ్మ, ఇరుగు వీరాస్వామి, గుండె ఊసయ్య, ఇరుగు ఇబ్రహీం, ఇరుగు జంగమయ్య, గుండె యాదయ్య, ఇరుగు శ్రీనివాస్, గుండె అశోక్, ఏచూరి పోచయ్య, గుండె మైసమ్మ, వింజమూరు గిరీష్, వింజమూరు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లస్కర్గూడ గ్రామ పంచాయతీ నుంచి మేము ఈరోజు హోలీ సంబరాల్లో భాగంగా ఈరోజు కామదానం చేస్తున్నాము. ఇందుకు మేము ఎస్సీ వాళ్ళు కలిసి, కుమ్మరు వాళ్ళు ఎస్సీ వాళ్ళే కలిసి చేస్తున్నాము. ఇంతకుముందు ముసలి ముత్తుక అబ్బండ జాతి ఇక్కడికి వచ్చి చేసేటోళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఎస్సీ కుమ్మరి వాళ్ళే చేస్తున్నాము. అందరు కూడా రావాలని ప్రతి ఇయర్ ఇట్లాగే జరుపుతున్నాము. ఇంచుమించు నాకు తెలివొచ్చిన నుంచి ఇట్లాగే చేస్తున్నాము. వేరే వాళ్ళు ఓళ్ళు లేరు, ఓన్లీ ఎస్సీ వాళ్ళు కుమ్మరి వాళ్ళే కలిసి చేస్తున్నాము. దీనికి మేము చింతిస్తున్నాము. అందరు కూడా రావాలని ప్రతి ఇయర్ ఇట్లాగే జరుపుకుంటాం. మేము అందరు రావాలని కోరుతున్నాము గ్రామ పంచాయతీ తరఫు నుంచి. ఇది నా మనవి. దాని పూర్వం దొరకంగయ్య జ్యోతి రాజు యాదవ్, అమీదు సభ్యులు అందరూ సహకరించి ఈ హోలీ సందర్భంగా అందరూ ఇట్లా సంవత్సరం ఇట్లా ఫెస్టివల్ గా చేయాలని అందరూ కోరుకున్నారు. దాన్ని బట్టి మేము ప్రతి ఏడాదికి ప్రతి పబ్లిక్ అందరూ విలేజ్ల నుంచి అందరూ వస్తారు. పెద్దలు, చిన్నలు అందరూ, ఊరు పెద్ద మనుషులు, లక్ష్మణకు సంబంధించిన అందరూ వచ్చి ఈడ ఒక పండుగలాగా జరుపుకుంటారు అందరు కలిసి. మేము గిట్ల ఈరోజు కాముడు కాల్చుతున్నాము. ఈరోజు కాల్చిన తర్వాత రేపు మంచి రోజు లేదు, గానం ఉందని. నెక్స్ట్ తర్వాత రోజు ఊడిదెత్తి ఇంటింటికి పంపింగ్ చేసి అందరూ మొత్తం ఇంటింటికి డోర్ తిరిగి అన్ని విధాలుగా పనిచేసి ఆ కార్యక్రమం చేపించి అది చేకూర్చి అందరికీ సక్రమంగా నెరవేరుస్తాము. ఈ ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి అలా సిద్ధాంతంతో మేము పాటిస్తున్నాము.